British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. హైదరాబాద్ సెంట్రిక్గా అండ్ హైదరాబాద్లోనే అతిపెద్ద భారీ దోపిడీ జరిగింది. అది కూడా రాత్రిపూట దోమలగూడలో జరిగినటువంటి భారీ చోరీ. ఇది పెద్ద ఎత్తున బంగారం ఎత్తుకెళ్లారు. అది కూడా మామూలుగా కూడా కాదు, బెదిరించి కత్తులతో గన్స్తో చంపేస్తామని బెదిరించి 2.5 కిలోల బంగారం ఎత్తుకెళ్లారంటే ఇది ఎంత పెద్ద భారీ దోపిడో మనం అర్థం చేసుకోవచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో పూర్తిగా క్లియర్గా వీటికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. కానీ దొంగలు ఎంత తెలివి మించిపోయారో మనం ఒకసారి ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ కూడా వాళ్ళ ఆనవాళ్ళు కనిపించకుండా పూర్తిగా ముసుగేసుకొని క్యాప్స్ పెట్టుకొని వాళ్ళని గుర్తుపట్టకుండా పూర్తిగా వాళ్ళందరూ కవర్ చేసుకొని కానీ ఈ దొంగతనానికి రాలేదు. అంటే ఎన్ని టైమ్స్ రెక్కి నిర్వహించి, ఎన్ని టైమ్స్ ఆ పరిసరాలని పరిశీలించి రాత్రిపూట అంటే తెల్లవారుజామున అనుకోవచ్చు 2 నుంచి 4 గంటల మధ్య ఇంత పెద్ద భారీ దోపిడీ జరిగింది. అది కూడా వీళ్ళు ఎవరు అంటే బంగారంకి సంబంధించిన వ్యాపారులు. అంటే బంగారంకి సంబంధించిన వ్యాపారుల ఇళ్లలోనే టార్గెట్ చేసి అతిపెద్ద భారీ చోరీకి పాల్పడింది దొంగల ముఠా. మనం చూడొచ్చు 6 మంది 6 నుంచి 7 మంది పూర్తిగా చాలా పెద్ద కత్తులు కావచ్చు, గన్స్ కావచ్చు తీసుకొచ్చి ఏకంగా ఆ లోపలికి చొరబడి అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళ మీద ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని పైన దాడి చేసి పూర్తిగా ఈ బంగారాన్ని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా అంటే ఈ బంగారం వ్యాపారి ఎవరైతే ఉన్నారో ఈయన ఉండేటటువంటి అపార్ట్మెంట్లోనే కింద ఆయన అన్నీ కూడా మేకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు పక్కాగా చూసుకున్నారు. అంటే బంగారం ఇంకెక్కడికో షాప్కి ఇంకెక్కడికో వాళ్ళు దాచిపెట్టట్లేదు. వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. కింద వర్క్ షాప్ ఉంది. ఆ తర్వాత ఆ మేకింగ్ అంత తయారైన నెక్లెస్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే స్టోరేజ్ చేసుకుంటున్నారు. ఇదంతా పూర్తిగా ఈ 7 మంది ఒక ప్లాన్ ప్రకారం ఎలా దోచుకోవాలి, ఎలా అటాక్ చేయాలి, ఏం చేయాలి అనేది పూర్తిగా స్కెచ్ వేసుకొని భారీ దోపిడీకి పాల్పడినట్టు సీసీటీవీలో స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా దూరంది. అంటే డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా చాలా ఉండాలి ఆ బిల్డింగ్లో. కానీ ఒక్క సీసీటీవీ DVR మాత్రమే దొరికింది. మిగతా అన్ని DVRలను కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. అంటే వాళ్ళు ఎక్కడ కూడా దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. డాగ్ స్క్వాడ్ అండ్ క్లూస్ టీమ్ పూర్తిగా చేరుకొని ఒక ఎంక్వైరీ అండ్ సర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసింది. సో మేకింగ్ అనేది కూడా పూర్తిగా కిందనే మేకింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆ ఇంట్లో ఉన్నటువంటి 2.5 కిలోల బంగారం పూర్తిగా ఎత్తుకెళ్ళడం, ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి 3 మొబైల్స్ అంటే వాళ్ళు వాడుతున్నటువంటి మొబైల్స్ని ఎత్తుకెళ్ళడం, ఆ తర్వాత ఐప్యాడ్ ఎవరైతే ఉంటుందో ఇంట్లో దాన్ని కూడా ఎత్తుకు వెళ్ళడం. సో వాల్యుబుల్ థింగ్స్ అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దొంగిలించుకొని వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో సినీ ఫక్కీలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్తో పూర్తిగా షాక్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దోమలగూడ అంటే పూర్తిగా అన్ని నివాస ప్రాంతాలు, షాపింగ్ కాంప్లెక్స్ అండ్ ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం, సిటీ కాబట్టి చాలా వరకు అసలు ఎక్కడ వెహికల్స్కి కానీ సిటీలో నైట్కి సంబంధించిన హ్యాపెనింగ్స్ కానీ ఎక్కడ కూడా ఆగవు. అంటే వెహికల్స్ మూవ్మెంట్ కానీ అదంతా కూడా ఉంటూనే ఉంటుంది. అట్లాంటిది పూర్తిగా సిటీ లోపల ఉన్నటువంటి బంగారం షాప్ ఓనర్ ఇంట్లోనే దొంగతనంకి పాల్పడినంటే మామూలు విషయం కాదు. ఇది ఒక రకంగా పోలీసులకు ఛాలెంజింగ్ అని కూడా అనుకోవచ్చు. ఇట్లాంటివి దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఆషామాషి వాళ్ళు అసలే ఉండరు. ఈ ముఠా ఆల్రెడీ కొన్నేళ్ల నుంచి ఇట్లాంటి దొంగతనాలకి పాల్పడి ఉంటుంది కాబట్టే ఇంత పక్కాగా ఇంత స్కెచ్ వేసిన తర్వాతనే కానీ వీళ్ళు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా అయితే ఆ పోలీసులు అనుమానిస్తున్న సిచ్యువేషన్. అంటే గతంలో ఇట్లాంటి పెద్ద దొంగతనాలు
చేసినప్పుడు ఎవరెవరైతే చేశారో ఆ పూర్తి ఎంక్వైరీని కూడా అక్కడి నుంచి కూడా ఆ కోణం నుంచి కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ముఠా మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని రోజుల నుంచి నివాసం ఉంది, ఇట్లాంటిదే ఇంకెక్కడైనా జరిగిందా అనేది కూడా ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఈ గోల్డ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు వచ్చేసి దోమలగూడ. ఇది అరవింద్ కాలనీలో ఉన్నటువంటి అంటే ప్లేస్ అది. సో ఎగ్జాక్ట్లీ ఈ అరవింద్ కాలనీలో జరిగినటువంటి దొంగతనం. ఆయన బంగారంకి సంబంధించిన వ్యాపారి, ఆయన పేరు వచ్చేసి రంజిత్. సో ఈయన పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, బట్ ఇక్కడ బంగారం వ్యాపారం చేస్తూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు ఆ రంజిత్ని కూడా అడ్డు వచ్చాడు.